ఉద్యమకారుల హక్కులను జోహార్ మల్లేశమన్న, జోహార్ ప్రజా గాయకులు గిర్పల్లి మల్లేశమన్నకి, జోహార్ ప్రజా గాయకులు గిర్పల్లి మల్లేశమన్నకి. సాధించుకుందాం తెలంగాణ ఉద్యమకారుల హక్కులని, సాధించుకుందాం తెలంగాణ ఉద్యమకారుల కళాకారుల హక్కులని. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే అమలు చేస్తున్న డిమాండ్లను వెంటనే, తెలంగాణ ఉద్యమకారుల కళాకారులకు అమలు చేస్తున్న డిమాండ్లను వెంటనే జోహార్ తెలంగాణ మన వీరులకి. స్మరణ సభని విజయవంతం చేద్దాం. ఈ నెల 19 తారీఖున జరిగే గిరిపల్లి మల్లేశమన్న సంస్మరణ సభని ఉద్యమకారుల సోదరులందరికీ ధన్యవాదాలు. ప్రత్యేక తెలంగాణ కొరకు ఉద్యమించినటువంటి సోదరుడు గిరిపల్లి మల్లేశం గారు వారు ఆత్మను సమర్పించుకున్నారు. ఆ వ్యక్తి తెలంగాణ కొరకు కాలుకు గజ్జగట్టి గొంగడేసి తెలంగాణ వచ్చేంత వరకు పోరాడి, తెలంగాణ వచ్చిన తర్వాత మరి గత ప్రభుత్వము ఏమి ఉద్యమకారులను ఏమీ ఆదుకోలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు న్యాయం చేస్తానని చెప్పి, కళాకారులకు న్యాయం చేస్తా అని చెప్పి వాళ్లకు భజన చేసిన వాళ్ళకే కొంతమందికి ఏదో కొంతమందికి ఇచ్చిండ్రు. కానీ ఎవరిని కూడా ఉద్యమకారులను, కళాకారులను కానీ, విద్యార్థులను కానీ, మరి ఉద్యమించిన వారి కొరకు, శ్రమించిన వారి కొరకు ఎప్పుడు కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. నిన్న మొన్నగాక కోర్టు 2 నెలలు వరకు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పినప్పటికి కూడా ఏం పట్టించుకునే పరిస్థితి లేదు. కళాకారులది దీనమైన పరిస్థితి ఉన్నది. వాళ్ళ పిల్లలను, భార్య పిల్లలను పోషించుకోలేక తెలంగాణ వచ్చిందాకా తెలంగాణ కొరకు పోరాడి ఇప్పటి వరకు కూడా ఎవరు పట్టించుకోక, గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఎవరు పట్టించుకోక పాపం వాళ్ళు ఇబ్బంది పడుకుంటూ ఇంకా కూడా వాళ్ళ కళలను నెరవేరుస్తూ వాళ్ళు గజ్జగట్టి ఆట ఆడుతూ పాట పాడుతూ ఇప్పటిదాకా కూడా అదే పరిస్థితి. మరి ఎవరు ఏం పట్టించుకోవట్లేరు. కాబట్టి ఇప్పుడు పరిస్థితి బ్రతకలేక ఇటు చావలేక తను గిరిపల్లి మల్లేశం తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ఆయనకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేస్తుందని మేము ఆశిస్తూ, మరి 19 తారీఖు ఆయన సంస్మరణ సభ ఉన్నది. దీనికి అందరూ వచ్చి హాజరయ్యి ఆ కుటుంబాన్ని ఆదుకుంటుందని, ప్రత్యేకంగా గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ వాళ్ళ కుటుంబాన్ని 19 తారీఖు నాడు అందరూ విద్యార్థులంతా, కళాకారులంతా అందరూ ఆ సంస్మరణ సభకు హాజరు కావాలని, వారిని ఆదుకోవాలని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. తెలంగాణ జోహార్ తెలంగాణ అమరవీరులకు. ఈరోజు తెలంగాణ రావడానికి కవులు, కళాకారులు, విద్యార్థులు, జర్నలిస్టులతో పాటు ఎంతోమంది కార్మికులు, కర్షకులు, రైతులు ఈ తెలంగాణ ఉద్యమంలో మహిళలతో పాటు మహిళలు కూడా ముందు వరుసలో ఉండి భౌగోళిక తెలంగాణను సాధించుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వము కళాకారులకు పెద్దపీట, ఉద్యమకారులకు పెద్దపీట అన్న గత ప్రభుత్వము, ఆ ప్రభుత్వం పోయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా ఉద్యమకారులకే మొదటి ప్రాధాన్యత ఇస్తామంటూ అధికారం చేతపట్టుకున్న ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వము ఎవరైనా ఉద్యమకారులను, కళాకారులను, మేధావులను, విద్యార్థులను, ఉద్యమ మహిళలను
బేస్ చేసుకొని ఇప్పుడు వాళ్ళు పరిపాలన చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎవరైనా రాజకీయ నాయకులు ఈ ఉద్యమకారుల త్యాగ ఫలితం అనేది మర్చిపోకుండా ఉంటే అది గుర్తుపెట్టుకొని పరిపాలన నడపాలనేది మన టీయూజేఎస్ తరపున మనం హెచ్చరిస్తున్నాం. మిత్రులారా, తెలంగాణ కోసం ఎంతోమంది కవులు, కళాకారులు తన కలం ద్వారా, తన గొంతు ద్వారా ఈ ప్రపంచానికి తెలంగాణ రావడం అనేది ఎంత ప్రాధాన్యమో, ఎంత ముఖ్యమో, ఎంత విలువైందో, ఎంత స్టాండర్డ్ అయిందో ప్రపంచానికి తెలియజేసిన కవులు, కళాకారులు, మన మీడియా మిత్రులు అందరికీ మరొకసారి పేరు పేరున ఉద్యమ కళాభివందనాలు తెలియజేస్తూ ఈ తెలంగాణకు ఉన్న ప్రాధాన్యతను చాటి చెప్పిన కవులు, కళాకారులు ఈరోజు తన ఆర్థిక పరిస్థితులు కావచ్చు, మానసిక పరిస్థితులు కావచ్చు, ఎంతోమంది తెలంగాణ కోసం పాటలు పాడి, ఆటలు ఆడి, గల్లీలు తిరిగి ఢిల్లీ దాకా ప్రోగ్రాములు ఇచ్చిన మన మల్లేశన్న లాంటి వాళ్ళు, ఎంతోమంది కళాకారులు ఇలా బలిదానాలకు ముందుకెళ్తున్నారంటే మరి ఈ తప్పిదము గత ప్రభుత్వమా, ఈ ప్రభుత్వమా, నిజంగా కళాకారులకే ఆ ప్రాబ్లం ఎదురవుతుందా ఒకసారి ఆలోచించాలా. ఈ ప్రాబ్లం అనేది గవర్నమెంట్ తరపున ఉందనేదే మనం ప్రత్యేకంగా గుర్తించాలా. ఇలా నిజంగా కవులు, కళాకారులకు ఉద్యోగాలని, సారథి అని ఒక ప్రభుత్వము, మేము ఉద్యమకారులకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామన్న ఈ గవర్నమెంట్ కూడా మరి దాదాపు అది 10 ఏళ్ళు పరిపాలన చేసింది, ఇది 2.5 సంవత్సరాలు కూడా దాటిపోతుంది. ఇలా ఉద్యమకారులను, కళాకారులను, కవులను, కళాకారులను ఎవరు గుర్తించట్లా. పేర్లు అయితే చెప్తున్నారు, మాటలు అయితే అంటున్నారు, ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా. మరి ఇలాంటి కళాకారులు, కవులు, కళాకారులు, విద్యార్థులు, మీడియా వాళ్ళు ఎందుకు మరి ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారు అనేది ఒకసారి మన ప్రభుత్వాలు ఆలోచించగలగాల. అందుకే మిత్రులారా ఇలా కవులు, కళాకారులు పొద్దున లేస్తే అంటే తెలంగాణ కోసం నిజాయితీగా పనిచేసి, నిజాయితీగా గుండెంత అవయవాలతోటి ప్రతి అవయవము తెలంగాణ పాట, తెలంగాణ మాట, తెలంగాణ యాస అని నిరంతరం పనిచేస్తున్న ఈ కవులు, కళాకారులు తెలంగాణ కోసమే మాట్లాడుతున్నారు, తెలంగాణ కోసమే పాట పాడుతున్నారు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. భూతల్లి బిడ్డలు త్యాగాల గురుతులు, చిదిమేసిన పువ్వులు, మా భూములు మా భూములు మాకేనని మరలబడ్డ గానమా, తిరగబడ్డ రాగమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. జోహార్. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వాళ్ళలో విద్యార్థులు, మేధావులు, కళాకారులు, జర్నలిస్టులు, ఇట్లా సబ్బండ కులాలు, సకల జనులు కలిసి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో నిజాయితీగా ఎవరైతే ఉద్యమకారులు కొట్లాడిరో, ముఖ్యంగా కళాకారులు, గత ప్రభుత్వం కళాకారులకు మోసం చేసింది. ఎవరైతే వాళ్ళకు భజన చేసినరో వాళ్ళకు మాత్రమే సారథిలో కొలువులు ఇచ్చింది. కానీ నిజాయితీగా పనిచేసినటువంటి ఉద్యమకారులను గుర్తించలేదు, ఉద్యమ కళాకారులను కనీసం వాళ్ళ ఊసు కూడా ఎత్తలేదు. ఇవాళ గిరిపల్లి మల్లేశం అనే మిత్రుడు ఇవాళ సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ మండలం గిరిపల్లి గ్రామానికి చెందిన గిరిపల్లి మల్లేశం
తెలంగాణ రాష్ట్రం కోసం కాలికి గజ్జగట్టి గోసిగొంగడేసుకొని ఇవాళ పల్లె నుండి గల్లీ నుండి ఢిల్లీ దాకా వెళ్ళి తన గళాన్ని వినిపించినటువంటి గిరిపల్లి మల్లేశం ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత తెచ్చుకున్నటువంటి తెలంగాణలోని ఆ రోజు ఎట్లయితే 1200 మంది బలిదానాలు అయ్యారో ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమకారులకు నిజంగానే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తాయని దానికోసం కొట్లాడి పాపం విసికి వేసారిపోయినటువంటి మల్లేశం ఈరోజు ఆత్మ బలిదానం చేసుకున్నాడు. ఇవాళ నిజంగా ప్రభుత్వం ఇవాళ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే నెరవేర్చి ఉన్నట్టయితే ఇవాళ మల్లేశం యొక్క ఇవాళ ఆయన ఆత్మహత్యకు పాల్పడేవాడు కాదు. మరి దీనికి కారణం ఎవరు అని అంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇది నిజంగా ప్రభుత్వం చేసిన హత్యగానే గుర్తించాలి. ఉద్యమకారులారా, ఇంకా ఎంతకాలం పోదాం, ఎంతకాలం మనం గోసపడదాం. కాబట్టి మిత్రులారా, మరి గిరిపల్లి మల్లేశం గారి యాదిలో జరిగేటువంటి రేపు జరగబోయేటువంటి 19 తారీఖు నాడు బీసీ సాధికారత భవన్లో జరిగేటువంటి సంస్మరణ సభలో అనేక మంది కవులు కళాకారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులంతా కూడా తరలి వచ్చి ఈ యొక్క మల్లేశం గారి సంస్మరణ సభను విజయవంతం చేస్తూ అదేవిధంగా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మరి మల్లేశం గారి కుటుంబాన్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా మరి అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్ర కోసం చైతన్యత ఈ సమాజాన్ని చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత కవులు కళాకారులు విద్యార్థులు రచయితలు జర్నలిస్టులపైన ఉన్నది. ఆ చైతన్యం చేసిన తర్వాత ప్రస్తుతము ఒక భౌగోళికమైన తెలంగాణను ఏర్పడేసుకునే సమయంలో తెలంగాణ రాష్ట్రం లోపల రాజకీయ ఉద్యోగాలు మాత్రమే వచ్చినాయి తప్ప విద్యార్థులకు ఉద్యోగాలు రాలే, జర్నలిస్టులకు ఉద్యోగాలు రాలే. తెలంగాణ ఉద్యమంలో కుటుంబాన్ని వ్యక్తిగత జీవితాన్ని వదులుకొని కూలిపాలి నాలుపాలి చేసుకునేటోళ్ళు కూడా అన్నీ వదిలిపెట్టుకొని కుటుంబం కోసం తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులేమైనా బాగుపడతామని చెప్పేసి ఈ సమాజాన్ని చైతన్యవంతం చేసినటువంటి కళాకారులు ఇలా తెలంగాణ రాష్ట్రంలో కూడా 2014 అధికారంలో వచ్చిన కేసీఆర్ బూటక హామీలను నమ్మి తెలంగాణ రావాలని కోరుకున్నారు. కానీ తెలంగాణ ఎట్లా రావాలనే విషయంలో కూడా విఫలమయ్యారు. కళాకారులు కూడా విఫలమయ్యారు. కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీకి బదిలీ చేసేటువంటి కార్యకర్తలు వాళ్ళే కళాకారులు అయిపోయారు, వాళ్ళే రథసారులు అయిపోయారు, వాళ్ళకే ఉద్యోగాలు వచ్చినాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం లోపల కేసీఆర్ తలదన్నేలా నేను పరిపాలన చేస్తున్నటువంటి ఒక బూటక మాటలతోటి అబద్ధ ప్రచారాలతోటి కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రకటించిండు. ఎన్నికల హామీలో ప్రకటించిన ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ సంబంధించినటువంటి ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయక సమయాన్ని మొత్తం వృధా చేస్తూ ప్రజాధనాన్ని వృధా చేస్తూ తెలంగాణ కోసం కొట్టాడే ఉద్యమకారులే కానీ విద్యార్థులే కానీ జర్నలిస్టులే కానీ ఎవరు కూడా కనీసం ఈ రోజుల్లో పరిస్థితుల్లో ఉద్యోగాలు ఉన్నా కూడా చనిపోతే కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చే పరిస్థితుల్లో కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదు. అంటే ఉద్యమకారులారా, మీరందరూ కూడా ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు, చావద్దు. తెలంగాణ కోసం అయితే ఎన్ని సంవత్సరాలు కష్టపడి 1969 నుంచి ఉద్యమం జరిగితే 2014లో తెలంగాణ రాష్ట్రం అయితే ఏ విధంగా వచ్చిందో మీరు కూడా ఇప్పుడు మన హక్కుల కోసం మనం కొట్లాడాల్సిన బాధ్యత ఉన్నది. మీరు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు. ఆర్థికపరమైనటువంటి కష్టాలు నష్టాలు చాలా ఉన్నాయి. కానీ తెలంగాణ ఉద్యమంతో పోల్చుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా పెద్ద సమస్య కాదు. మీ అందరికీ తెలంగాణ ఉద్యమకారుల వేదిక అండగా ఉంటుంది. తెలంగాణ ఉద్యమకారులు పనిచేసిన మాలాంటి విద్యార్థులు జర్నలిస్టులు ఈ చైతన్యవంతమైన సమాజాన్ని కోరుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీకు అండగా ఉంటారు. కాబట్టి గిరిపల్లి మల్లేశం అన్న తను ఎంత బాధను అనుభవిస్తే ఒక మనిషి చనిపోవాలన్న ఆలోచన ఎంత తీసుకొచ్చిందంటే దానికి కారణం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము. ప్రధానంగా కేసీఆర్ గవర్నమెంట్లో కూడా కళాకారులు దగబడ్డారనే విషయం, కళాకారులు మోసపోయినారనే విషయం, కళాకారులు కనీస కాలు గజ్జె గట్టన రానోళ్ళు కూడా ఉద్యోగాలు పొందారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక నిజంగా నిస్వార్థంగా పనిచేసిన వాళ్ళకి సమాజంలో చైతన్యం చేసే ఉన్నారు. మీరు చెప్పినట్టు ఒక బూటక మాటలతోటి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పేసి మీరు ఏదైతే చెప్పారో దాన్ని అమలు చేయకపోవడంతో కంటే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన కంటే ఇంక విపరీతమైన నిర్బంధాలు, కనీసం ఏదైనా ప్రోగ్రామ్ పెట్టుకుని ఒక అసెంబ్లీ పోయి మాట్లాడదాం కూడా అరెస్ట్ చేసే పరిస్థితి, ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందంటే మిగతా రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, అదేవిధంగా రేవంత్ రెడ్డి, కేసీఆర్కి ఏదైతే గది పట్టిందో
బిడ్డ రేవంత్ రెడ్డి నీకు కూడా అదే గతి పడుతుంది. ఈ సమాజంలో కూడా తెలంగాణ గడ్డ అంటేనే ఒక చైతన్యవంతమైనది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే తత్వమే. అక్కలాంటి వాళ్ళు 60 ఏళ్ళ వయసు వచ్చినా ఇంకా తెలంగాణ కోసం కొట్లాడుతారంటే ఈ చైతన్యం ఈ మట్టిలోనే ఉన్నది. కాబట్టి మా గిరిపల్లి మల్లేశం అన్న ఒక కొంత ఆత్మనిర్భర బాగా గురికాయి ఉద్యోగాల లోపల సమాజం లోపల నాకడ చిన్నోళ్ళు నాకడ తక్కువళ్ళు సమాజం లోపల తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఏం రానని కూడా ఉద్యోగాలు సంపాదించుకున్నారు. నేను సంపాదించుకున్న ఒక ఆత్మనిర్భర భావంతో అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అది ఆత్మహత్య కాదు, ఇది ప్రభుత్వానికి ముమ్మాటికి కనీసం ఒక ఉద్యమకారులకు గౌరవం ఇచ్చే పరిస్థితుల్లో ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదంటే ఇలా మీరు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఒకరోజు కాన్వాయ్ ఖర్చు కాదు ఉద్యమకారులకు ఇచ్చే ఖర్చు ఇలా. కాబట్టి ఇవన్నిటిని మీరు పునరాలోచించుకోవాలి. భవిష్యత్తులో మిగతా పాలకులకైతే గతంలో అధికారాన్ని సీఎం కుర్చీ కానీ అందరూ కూడా అవుతారు. నిజమైన తెలంగాణ కోసం కాలు గజ్జగట్టిన వాళ్ళు మీరు చరిత్ర తీసుకోండి. తెలంగాణ లోపల ఎంతమంది ఉద్యమకారులు ఉంటారు, ఎంతమంది నిజంగా నిస్వార్థంగా ఈ సమాజం కోసం తెలంగాణ రావాలని కొట్లాడిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ నీ పక్కన భజన చేసేటువంటి కళాకారులు కానీ లేదా గతంలో రేవంత్ రెడ్డి కేసీఆర్కి భజన చేసేటువంటి కళాకారులు వాళ్ళే కాదు. తెలంగాణ లోపల చాలామంది చాలా స్పష్టంగా అధికారికంగా రికార్డులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ గుర్తించాలి. వాళ్ళకు మీరు చెప్పిన కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో భూమి లేని వాళ్ళకి భూమి ఇస్తున్నారు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు. ఆ మాటలు మాటలు మాత్రమే మిగిలిపోయినాయి తప్ప చేతుల రూపంలో ఎక్కడ రేవంత్ రెడ్డి లేదు. నువ్వు మాట ముఖ్యమంత్రి తప్ప చేతుల ముఖ్యమంత్రి కాదని చాలా స్పష్టంగా 2.5 కాలం లోపల ప్రజలకు అర్థమైంది. నీ మిగతా కాలం లోపల నువ్వు తొందరగా చదువుకొని వెళ్ళాల్సిన పరిస్థితి. నువ్వు రియల్టర్ అయితే కావచ్చేమో కానీ నిజంగా ఈ పరిపాలన చేసినట్టు ఒక పాలన దక్షకుడు నీ పరిపాలన లోపల ఎక్కడ కూడా స్పష్టంగా కనిపిస్తలేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ వాళ్ళకి అధికారం వాళ్ళ కేంద్రాలు ఉన్నటువంటి వాళ్ళ రాష్ట్ర ఎవరైతే కేంద్ర మాణిక్యం ఖర్గే కానీ లేకపోతే సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ వారు తెలుసుకోండి. తెలంగాణ ఉద్యమాలు ఎంత సీరియస్గా పనిచేస్తే ఒక ఉద్యమకారులు పాటలు పాడి ఈ సమాజంలో ఎంత చైతన్యం చేసారో వాళ్ళకి తెలుసు. నీకు తెలియకపోవచ్చు. నువ్వు ఆ రోజు ఆంధ్ర పాలకుల చేతుల దగ్గర ఉన్నాయో కానీ సోనియా గాంధీ తెలుసు తెలంగాణ లోపల ఉద్యమకారుల చరిత్ర ఎట్లా ఉంటుందో. కాబట్టి నువ్వు ఒకసారి పునరాయించుకోవాలి. ఉద్యమకారులకు సంబంధించినట్టు ఏదైతే ఈ డిమాండ్లు ఉన్నాయి వాటిని పరిష్కరించే విధంగా నువ్వు పరిష్కరించాలి. లేకపోతే మాలాంటి విద్యార్థులు అన్నలాంటి జర్నలిస్టులు ఉద్యమకారులు యూనివర్సిటీ విద్యార్థులు అందరూ కూడా నీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పక తప్పదని చెప్పేసి తెలియజేస్తూ ఈ నెల 19వ తారీఖు బీసీ భవన్లో జరిగే మల్లేశం అన్న యాది సభకి వచ్చి మనందరం యాది చేసుకొని మీరందరూ కూడా ఎవరు కూడా చనిపోద్దు, ఆత్మనిర్భర బాగవద్దు. ఈ సమాజంలో కొట్లాడితే తెలంగాణ వచ్చింది. పోరాటం మన శక్తి లోపల ఉంది, ఈ భూమి లోపల ఉంది, తెలంగాణ మట్టి లోపల ఉంది. ఇట్లాంటి ఒడిదొడుకులు జీవితంలో ఎన్నో వస్తూ ఉంటాయి. కానీ ఆర్థికపరమైన అంశాలు కుటుంబము బాధ్యత మోయలేకుండా చాలామంది అనారోగ్యం కనీసం ఒక హెల్త్కు సంబంధించినటువంటి బెనిఫిట్స్ కూడా ఏం లేకుండా పోయిన ఉద్యమకారులు పాటలు పాడి ఎగిరి దూకి స్టేల మీద ఈ సమాజాన్ని వృత్తులు ఊగించిన వాళ్ళకి కనీసం వాళ్ళ ఆర్థికపరమైన హార్ట్ సమస్య, గుండె సమస్య, లివర్ సమస్య, కనీసం కిడ్నీలో స్టోన్స్ వస్తే కూడా చూపించుకోలేని ఒక ఫ్రీ వైద్యం చేసే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. కాబట్టి వీటన్నిటిపైన మనందరము బరిగేసి కొట్లాడదాం. ఎవరు కూడా బలిదానాలు చేసుకోకండి. ఉద్యమకారుల వేదిక ఐక్యం ఉంది, ఉద్యమకారులు ఐక్యం ఉన్నారు, విద్యార్థులు ఐక్యం ఉన్నారు. మీకు ఏమైనా సమస్య వస్తే నిజాయితీ పరులు నిజాయితీగా ఈ సమాజంలో చైతన్యం చేసి ఒక జర్నలిస్టులు ఉన్నారు. మీ ఏమైనా బాధలు ఉంటే ఎంతో ఆర్థికపరమైన అంశాలే కాదు, ఏదైనా మంచి చెడులు ఏమైనా ఉంటే సార్థక బాధకాలు ఏదైనా ఉంటే అందరం కూడా తలొక చేసి మిమ్మల్ని కాపాడుతామని చెప్పేసి డెమోక్రాటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్గా మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాము. మీరు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పేసి కోరుతా ఉన్నాం. నా పేరు సునీల్ శెట్టి, ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి స్కాలర్ను, తెలంగాణ ఉద్యమకారుణ్ణి కూడా. అదేవిధంగా ఈ సమాజంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఆత్మగౌరవ ఉద్యమాలతో పాటుగా అస్తిత్వ ఉద్యమాలతో పాటుగా ఏదైతే ప్రాంతీయ ఉద్యమాలు కానీ స్వతంత్ర ఉద్యమాలు కానీ ఎన్నో జరిగినటువంటి సంఘటనలు. అట్లాంటి జరుగుతున్న స్వతంత్ర పోరాటంలో 2 రకాల ఉద్యమాలు కొనసాగుతాయి. ఒకటి ఆర్థిక రాజకీయ ఉద్యమాలు ఒకవైపు జరిగితే ఇంకోవైపు సామాజిక సాంస్కృతిక ఉద్యమాలు ఇంకోవైపు కొనసాగుతాయి. ఈ సాంస్కృతిక విప్లవంలో కవులు, కళాకారులు, సాహిత్యవేత్తలు, మేధావి వర్గాలతో పాటుగా జర్నలిస్టులు కూడా పాల్గొని ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయాలపైన కానీ కవులు తన కవితలు రాస్తూ ఉంటారు, సాహిత్యవేత్తలు వాళ్ళ పుస్తకాల రూపంలో రాస్తూ ఉంటారు, కళాకారులు మొత్తం తన పాటల రూపంలో మొత్తం సమాజానికి వినిపిస్తూ ఉంటారు, జర్నలిస్టులు కూడా తన ప్రింట్ మీడియాతోటి ఎలక్ట్రానిక్ మీడియాతోటి ప్రపంచానికి చూపిస్తూ ఉంటారు. కాబట్టి అదేవిధంగా ఈ పోరాటంలో దాదాపుగా తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా అదేవిధంగా సంస్కృతి విప్లవం జరిగింది. అదేవిధంగా నార్మూల్కి గోబ్యాక్ 1952లో కూడా అదేవిధంగా సంస్కృతి విప్లవం జరిగింది. అదేవిధంగా 1969లో కూడా సంస్కృతి విప్లవం జరిగింది. అదేవిధంగా మొన్న జరిగినటువంటి 1997లో కూడా
తెలంగాణ ఉద్యమంలో సంస్కృత విప్లవంతో పాటుగా మొన్న జరిగినటువంటి 2009 ఉద్యమంలో కూడా సంస్కృత విప్లవంలో జరిగింది. ఆ విప్లవంలో దాదాపుగా ఎంతోమంది కవులు, కళాకారులు, సాహిత్యవేత్తలు, మేధావర్గాలు పాల్గొని ఈ యొక్క విప్లవాన్ని విజయవంతంగా కొనసాగించినటువంటి చరిత్ర. అదేవిధంగా ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఏదైతే ఈ కామ్రేడ్ మల్లేశం గారు ఎన్నో ఉద్యమాలలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు నిరంతరంగా పోట్లాడి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తులలో మన మల్లేశం కామ్రేడ్ కూడా ఉన్నారు. మరి అట్లాంటి గొప్ప కళాకారుణ్ణి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కళాకారులందరినీ మంచి కళాకారులను గుర్తించి ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేది ఉండే ఆ ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో ఈ మల్లేశంకి అన్యాయం జరిగింది. కాబట్టి ఏదైతే తన ఆత్మగౌరవానికి దెబ్బ తగిలిందని ఆలోచించి బాగా మానసికంగా ఆలోచించి తన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాబట్టి అట్లాంటి కళాకారులు ఇంకోసారి జరగకుండా అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో ఏదైతే తెలంగాణ పోరాటం చేసినటువంటి విద్యార్థులకు కూడా ఇంతవరకు ఉద్యోగాలు రాలేదు. కళాకారులకు కూడా తనకు ఉపాధి కూడా రావడం జరగడం లేదు. కాబట్టి ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డిలో ఇచ్చినటువంటి డిక్లరేషన్ ప్రకారంగా నిజమైనటువంటి కళాకారులను గుర్తించి వాళ్ళకు ఉపాధి కానీ ఉద్యోగం కానీ ఇవ్వాలని ఇప్పుడు ఏదైతే ఈ మల్లేశం ఈ ఆత్మార్పణ జరుపుకోవడం జరిగింది. కాబట్టి తనకు ఈ ప్రభుత్వాన్ని గుర్తించి వెంటనే తన కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా 19th రోజు నాడు జరిగేటటువంటి ఈ సంస్మరణ సభలో దాదాపుగా కవులు, కళాకారులు, మేధావర్గాలతో పాటుగా అందరూ విశేషంగా ప్రజానీకం పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని మేము కోరుతూ ఉన్నాం. ముందుగా తెలంగాణ ఉద్యమకారుల కళాకారుల తరపున ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి మా యొక్క కళాభివందనాలు. నా పేరు డోలక్ యాదగిరి. ఏదైతే అమరుడైన ప్రజా గాయకులు గిరిపల్లి మల్లేశం అన్న దాదాపుగా 1998 నుంచి తెలంగాణ వచ్చేంత వరకు మేమిద్దరం కలిసి ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలలో తెలంగాణ రాష్ట్రం ప్రతి జిల్లాలలో ఎన్నో నియోజకవర్గాలలో తెలంగాణ కోసం ఆటపాట పాడిన రోజులు ఉన్నాయి. తెలంగాణ వస్తే బతుకు బాగుపడుతుంది అనుకున్నాం. తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ అంటే బాగా భవిష్యంగా మురిసిపోయాం. కానీ ఆ తెలంగాణ వచ్చిన తర్వాత నిజమైనటువంటి ఉద్యమ కళాకారులకి న్యాయం జరుగుతుందని అనుకున్నాము. దానికి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 15 రోజులకే తెలంగాణ సాంస్కృతిక గళం ఏర్పాటు చేశాం. దాంట్లో కీలక పాత్ర వహించిండు గిరిపల్లి మల్లేశం అన్న. ఆ పాత్రలో 550 మందికి సాంస్కృతిక సారథియాల ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి 550 మందికి ఉద్యోగాలు రావడానికి దాని వెనకాల ఉన్న శ్రమ గిరిపల్లి మల్లేశం అన్నది కూడా ఎంతో త్యాగం ఉంది. కానీ ఆనాడు ఆ ప్రభుత్వానికి కళ్ళు కనిపించలేదు. గిరిపల్లి మల్లేశం అన్న కూడా ఆ సారథిలో ఉద్యోగం ఇయ్యలే. పోరాటం ఒకటిది, పెత్తనం ఒకటిది, త్యాగాలు ఒకటిది, భోగాలు ఒకటిది అయిపోయాయి. ఆ కళాకారులలో కూడా చాలా ఘోరాలు జరిగాయి. వాళ్ళ జెండా మోసిన వాళ్ళకి ఆ రోజు టీఆర్ఎస్ జెండా మోసి పాట పాడినోనికే ఉద్యోగం ఇచ్చిండ్రు. అలా మానసికంగా గురై అప్పటి నుంచి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ చివరిగా తెలంగాణ వచ్చినాక ఆ ప్రభుత్వం పోయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న ఉద్యమకారులకి కళాకారులకి మేము ఖచ్చితంగా న్యాయం చేస్తామని కొన్ని హామీలు ఇచ్చింది. ఆ హామీలలో నిజంగానే ఆ 250 గజాలు ఇల్లు కట్టిస్తూ నిజంగా 25,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామనుకొని చాలా సంతోషపడ్డాం. కానీ ఈ ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వం లాగానే మారిపోయింది. చివరిగా ఈ ప్రభుత్వం ఇస్తలేదు, 2 ఏళ్ళు గడిచిపోయిందని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారుల జేఏసీలో కీలక పాత్రగా మళ్ళీ కాలి గజ్జగట్టి భుజాన గొంగడి వేసి పల్లెన తిరుగుతూ మళ్ళీ పాట పాడసాగినప్పుడు సందర్భంలో చివరిగా తినడానికి కూడా తిండి లేని పరిస్థితికి దిగజారిపోయినటువంటి పరిస్థితులలో ఎంత పోరాటం చేసినా ఎంత త్యాగం చేసినా నిజమైన ఉద్యమకారులకి న్యాయం జరగడం లేదని చెప్పేసి తన యొక్క ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది. చాలామంది అనుకుంటారు ఉరితాడును ముద్దాడడం అంటే అంత ఆషామాషా కాదు. తను ఎంత ఆవేదన ఉంటే ఎంత బాధ ఉంటే చాలామందికి కూడా చెప్పాం, అయ్యా
కనీసం మీరు ఉద్యమకారుల పేర్లు చెప్పుకొని ఉద్యమ కళాకారుల పేరు చెప్పుకొని మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, రాజకీయాలు చేస్తున్నారు కదా, అంతో ఇంతో సంఘాలు పెట్టుకొని నడుపుతున్నారు కదా, కనీసం ఇప్పుడున్న బతుకున్న ఉద్యమకారులకి కళాకారులకి అన్నకు మీరు ఆదుకోవాలని చెప్తే ఏ ఒక్కరు కూడా ఆదుకోలేదు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితిని చూసి తట్టుకోలేక ఆయన ఉరితాడిని ముద్దాడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ముమ్మాటికి ప్రభుత్వాల హత్యే. ఇంకెంతమందిని బలిదానం చేసుకుంటూ ఉంటారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఇంకా ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలంటే అది మీరే బాధ్యత వహించాలి. మళ్ళీ ఎవరు ఆత్మహత్య చేసుకున్నా ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వంది. గతంలో ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారిదే ఆ ఆత్మహత్యకు కారకులు అవుతారని కోరుతూ ఈ కుటుంబాన్ని గిరిపల్లి మల్లేశం అన్న కొడుకు చిన్నవాడు, ఇంటర్ చదువుతున్నాడు, కూతురు చిన్నది 6వ తరగతి చదువుతున్నది. చిన్న పిల్లలు వాళ్ళ విద్యకు సంబంధించి వాళ్ళకొక ఇంట్లో ఒకరికి చదువు తర్వాత ప్రభుత్వం నుంచి ఉద్యోగం ఇచ్చి ఆ ప్రభుత్వాన్ని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నుంచి డిమాండ్ చేస్తూ రేపు 19వ తారీఖు నాడు హైదరాబాదులోని కోటిలో మన హనుమాన్ టెక్కిడి దగ్గర బీసీ సాధక భవన్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా గిరిపల్లి మల్లేశం అన్న సంస్మరణ సభ జరుగుతూ ఉంటుంది. దీనికి అందరూ అన్ని తెలంగాణ సంఘాలు, తెలంగాణ జేఏసీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, కళాకారుల సంఘాలు, కార్మిక కర్షకుల అన్ని సంఘాల వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. అందరూ వచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకొని ముమ్మాటికి ప్రభుత్వానికి మరోసారి మనం ఒక మెసేజ్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీరందరూ రావాల్సిందిగాని కోరుతున్నాం. జోహార్ గిరిపల్లి మల్లేశం అన్నకి. జేఏసీ సంస్కరణ సభ కోటిలో బీసీ భవన్లో నిర్వహించడం జరుగుతుంది. అది హనుమాన్ టెక్కిడి కోటి హైదరాబాద్లో. ప్రజాగాయకులు క్రీస్తుశేషులు గిరిపల్లి మల్లేశం గారు వారు చనిపోవడం మూలంగా రాష్ట్రం ఏర్పడేదంటే ప్రజలు కవులు కళాకారులతోనే కాలు గజ్జగట్టేసి పాడిన పాటలకు తెలంగాణలో ఈ ప్రాంతం నుంచి ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. ఈ ప్రాంతం నుంచే తెలంగాణ ఏర్పడింది, భూమి మీద ఈ రాష్ట్రం ఏర్పడింది. గత పాలకులు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు ఉన్న కళాకారులని ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలనేసి గిరిపల్లి కుటుంబానికి 250 గజాల స్థలం ఇచ్చేసి వారి కుటుంబానికి నెలకు 25,000 పెన్షన్ ఇచ్చేసి ప్రభుత్వం ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మేము